నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. సెప్టెంబర్ 19, 2024 చంద్రబాబు నాయుడు గురించి ఒక సీనియర్ రాజకీయవేత్త, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నటువంటి ఒక సీనియర్ పొలిటీషియన్ ఒక కామెంట్ చేశాడు. ఆ కామెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశించి, చంద్రబాబు నాయుడు ఆయన చేసేటటువంటి కార్యక్రమాలు కానివ్వండి ఎంత దుర్మార్గకరంగా ఉంటాయంటే మలీషియస్ ప్రయత్నాలు, మలీషియస్ కామెంట్స్ చేస్తాడు. అంటే దుర్మార్గకరమైనటువంటి, దౌర్భాగ్యకరమైనటువంటి, దుష్ట అనేటటువంటి అర్థంలో ఈ మలీషియస్ అనేటటువంటి పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. బహుశా నేషనల్ మీడియాతో మాట్లాడుతూ ఆ కామెంట్ చేసి ఉండొచ్చు. ఆయన రాజకీయ స్వలాభం కోసం ఎంత దుర్మార్గానికైనా సరే దిగజారుతాడు, ఎవరినైనా సరే లాగుతాడు, దేని పవిత్రతనైనా సరే దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి మీడియా సాక్షిగా తూర్పారబట్టినటువంటి అంశం నాకు ఎప్పటికీ కొంత జ్ఞాపకం ఉంది. కట్ చేస్తే ఇది నవంబర్, సంవత్సరం దాటిపోయింది. 2024 సెప్టెంబర్లో జరిగితే ఇది నవంబర్, సంవత్సరం దాటిపోయింది అనమాట, 2025. ఇప్పుడు అదే వ్యక్తి మీడియా ముందు తన పాతివర్త్యం నిరూపించుకునే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా చేతులెత్తేసి మాట్లాడినటువంటి తీరు, నిన్న సాక్షాత్తు పోలీస్ సిట్ ఎంక్వైరీలో చేస్తలుడిగా మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ఆహా, ఆ రోజు మాట్లాడినటువంటి మాటలు, ఆ ప్రగల్భాలు, ఆ రోజు చూపించినటువంటి ఫైర్ ఈరోజు ఏమైపోయాయి సార్ అని చెప్పేసి అడగాలనేటటువంటి ఒక ఉద్దేశం అయితే, ఒక భావన అయితే నాకు కలిగింది. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. ఎస్, వైవి సుబ్బారెడ్డి, మాజీ టీటీడీ చైర్మన్, ప్రస్తుత వైసీపీ నాయకుడు, బహుశా రాజ్యసభ ఎంపీగా కూడా ఆయన కొనసాగుతున్నారనమాట. టీటీడీ కల్తీ లడ్డు అంశం, తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ లడ్డు అంశం 2024లో మొదటిసారి చంద్రబాబు నాయుడు బయటపెట్టినప్పుడు అసలు చెలరేగిపోయారు. ఆయన కానీ కరుణాకర్ రెడ్డి కానీ అసలు విపరీతమైనటువంటి కామెంట్స్ చేశారు. అసలు దేవుడి ప్రతిష్ట దెబ్బతీస్తాడా, ఇలాంటి కామెంట్స్ చేస్తాడా, ఈ రకంగా మాట్లాడతాడా, తన రాజకీయ స్వలాభం కోసం ఈ రకంగా చేస్తాడని చెప్పేసి సుబ్బారెడ్డి ఊగిపోయారు. కరుణాకర్ రెడ్డి అయితే ఏకంగా అక్కడ కోనేట్లో మునగటం, హారతి కర్పూరం చేతులు పట్టుకోవటం, జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడంటాం, అది ఇది అసలు ఆయన ఆర్కెస్ట్రేటెడ్ డ్రామా మరో రకంగా ఉంది. ఏకంగా సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు వరకు వెళ్ళి స్వతంత్ర దర్యాప్తు కావాలని చెప్పేసి ఆయనకు తోడుగా సుబ్రహ్మణ్య స్వామి కూడా జత కలిసేసరికల్లా ఇప్పుడు ఉన్నటువంటి సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో అటు సిబిఐ ప్లస్ ఇటు రాష్ట్ర పోలీసులు, అదేవిధంగా ఎఫ్ఎస్ఐ అధికారు, మొత్తం 5గురితో కలిసి, 3 విభాగాల 5గురితో కలిసి ఎఫ్ఎస్ఐ, సిబిఐ, రాష్ట్ర పోలీసు ఒక ఉమ్మడి సిట్ని ఏర్పాటు చేసి దర్యాప్తు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు వాస్తవాలు బయటపడేసరికల్లా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితుల్లో, నాకు దేంతోనూ సంబంధం లేదు, నేను సర్వసంగ పరిత్యాగం అనేటటువంటి రీతిలో చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ, డొల్లతనం కానీ చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎస్, ఈ మధ్యకాలంలో చిన్న అప్పన్న అనేటటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఎవరి చిన్న అప్పన్న అంటే గతంలో ఇతను వైవి సుబ్బారెడ్డికి పిఏగా పనిచేశాడు. ఆ తర్వాత ధర్మారెడ్డి దగ్గర కూడా చేసినట్టుగా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో ఢిల్లీలో ఉన్నటువంటి ఏదైతే ఆంధ్ర భవన్ ఉందో అక్కడ ఒక కీలకమైన పోస్ట్లో కూడా ఇతను నియమించారు. అంటే పెద్ద పెద్ద పదవులే వెలగబెట్టాడన్నమాట. ఆ మధ్యకాలంలో మళ్ళీ వేరే ఎంపీ దగ్గర కూడా, వైసీపీ ఎంపీ దగ్గర కూడా ఎక్కడో చేసినట్టుగా కూడా చెప్తూ ఉంటారు. సో పరపతి కలిగిన వ్యక్తుల దగ్గరే పనిచేశాడు, పరపతి కలిగిన సంస్థలోనే పనిచేశాడు. అతని కల్తీన ఈ వ్యవహారంలో ఇతను కూడా ఒక పాత్రధారని చెప్పేసి సిట్ గుర్తించింది. ఎలా? ఆ బోలేబాబా కానివ్వండి, మిగతా సంస్థల దగ్గర కానివ్వండి, నెయ్యి కొనుగోలు చేసేటటువంటి క్రమంలో అతను లంచాలు పుచ్చుకున్నాడు. అతను పుచ్చుకున్న లంచాలు అతనికి కాదు, అతను ఏదో కొంత తృణమో ఉంచుకొని మిగతాదంతా పెద్ద వ్యక్తులకి, పెద్ద తలకాయలకి చేరవేశాడని చెప్పేసి ఆరోపణ. 50 లక్షలు అంతకు మించిన మనీ ట్రయల్ అయితే కనుగొన్నారు. 4.5 కోట్ల రూపాయల పైచిలుకు డబ్బు కూడా అతని ఖాతాల్లోకి వచ్చిందని గతంలో, అది రోజుల వ్యవధిలోనే రకరకాల ఖాతాలకు మళ్ళీపోయిందని, కొన్ని లక్షలు మాత్రం తన ఖాతాలో ఉంచుకున్నాడని చెప్పేసి కూడా ఇలా రకరకాలుగా సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశాలు కూడా తెలుస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని వైవి సుబ్బారెడ్డి ప్రోత్సాహంతో, ప్రమేయంతో ఇదంతా జరిగిపోయింది అని చెప్పేసి మొత్తానికి సిట్ అయితే ఎక్కడో ఒక తీగను కనుక్కుంది. సో ఎంక్వైరీ చేసేటటువంటి క్రమంలో ఆయనకు కూడా నోటీసులు ఇచ్చింది. సుబ్బారెడ్డి, నేను వృద్ధాప్య కారణాల వల్ల, అనారోగ్య కారణాల వల్ల నేను రాలేను, కావాలంటే మీరే హైదరాబాదుకు రండి అని చెప్తే, సరే ఆయన మీద గౌరవంతో, మర్యాదతో, పెద్ద వ్యక్తి కదా అని చెప్పేసి వాళ్ళే నిన్న వచ్చి హైదరాబాద్లో సుదీర్ఘంగా
ఉదయం 11 గంటలకు లోపలికి వెళ్తే దాదాపు రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా విచారించినటువంటి పరిస్థితి. సో ఆ యొక్క విచారణలో ఆయన చెప్పేటటువంటి అంశాలు ఏంటయ్యా అంటే, నేను చైర్మన్నే సంతకం పెట్టాను, కానీ అమలు చేసేది మొత్తం అధికారులు కదా, వాళ్ళు చూసుకున్నారు. ఈ టెండర్లు పిలవటము, ఆ నెయ్యి సరఫరా సంస్థలు ఏదో నిర్ణయించడం, ఇవన్నీ వాళ్ళే చేశారు, నేను జస్ట్ సంతకాలు మాత్రమే పెట్టానని చెప్పేసి నేను అంటాడు. కట్ చేస్తే అంతకుముందు ఈ నెలలోనో అంతకు ముందు నెలలోనో మొత్తానికి ధర్మారెడ్డి కూడా వచ్చాడు సిట్టు ముందుకి. ఆయన చెప్పే వెర్షన్ ఏంటో తెలుసా, నాదేముంది, నేను అధికారినే, పై వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే చేస్తాను కదా, వాళ్ళు ఏం చేయమంటే అది చేస్తాను కదా, నాకేం సంబంధం, నేను అమలుపరిచానంతే, నిర్ణయం తీసుకునే అధికారం నాకెక్కడ ఉంది, పై వాళ్ళు చేస్తారు కదా అని చెప్పేసి. ఎంత గొప్ప డ్రామా. సుబ్బారెడ్డో నాకు సంబంధం లేదు, మొత్తం అధికారులు చేశాడంటారు. అధికారిగా ఉన్న ధర్మారెడ్డో నాకు సంబంధం లేదు, మొత్తం నేను అమలుపరచడం వరకు నా బాధ్యత, పై వాళ్ళు ఏం చెప్తే అదే చేశాను కదా అని చెప్పేసి అంటారు. ఈ రెండు అంశాల మధ్య కొట్టుమిట్టాడుతుంది. మరి దీన్ని ఎలా ఛేదిస్తారో కానీ మొత్తానికి సిట్ అధికారులకి పెద్ద పని. ఆయన వీళ్ళ మీద, వీళ్ళు ఆయన మీద, అబ్బో అద్భుతమైనటువంటి అంశం అనమాట. ఈ నేపథ్యంలోనే వైవి సుబ్బారెడ్డి ఈరోజు ప్రెస్ ముందుకు వచ్చి ఏం మాట్లాడతారంటే, అప్పన్నకి డబ్బులు డైరీ వాళ్ళు ఇస్తే ఇచ్చుండొచ్చు, నాకేం సంబంధం, డైరీ వాళ్ళు ఇస్తే డైరీ వాళ్ళని అడగండి, వాళ్ళు ఎందుకు ఇచ్చారో నాకేం తెలుసు. సభాష్ సభాష్. ఇక్కడ చాలా క్లియర్గా అప్పన్న ద్వారానే బోలేబాబా డైరీ గతంలో నెయ్యి సరఫరా చేసింది, 2022 వరకు దాదాపు కొనసాగింది. ఆ తర్వాత ఆ బోలేబాబా డైరీ వాళ్ళే ఫలానా అప్పన్న లంచం డిమాండ్ చేస్తున్నాడు, కిలోకి 25 రూపాయల చొప్పున లంచం ఇవ్వకపోతే అసలు ఈ నెయ్యి కాంట్రాక్ట్ ఉండదని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాడు, దీని సంగతి ఏంటో చూడండి అని చెప్పేసి లిఖితపూర్వకంగా ఇదే అప్పన్న మీద వైవి సుబ్బారెడ్డి కంప్లైంట్ చేస్తే ఆ కంప్లైంట్ని బుట్టదాఖలు చేశాడు సుబ్బారెడ్డి. మరి సంబంధం లేనప్పుడు ఇదే అప్పన్న ఎవడి అప్పన్న, ఇది కథ ఏంటి, కమ్మ విషయం ఏంటి అని చెప్పేసి పిలవాలా, చెమడాలు లెక్క పెట్టాలా, అసలు ఏమాత్రం ఎందుకు పట్టించుకోలేదు. అంటే లంచం అనేట సరే కల్తీ సంగతి కాసేపు పక్కన పెడదాం, ఒప్పుకోరు, తర్వాత పక్కన పెడదాం దాన్ని. 25 రూపాయలు కేజీ చొప్పున మీరు నాకు లంచం ఇస్తేనే వ్యవహారం ముందుకు కదులుతుందని చెప్పేసి చెప్పినప్పుడు, ఇతని మీద కంప్లైంట్ చేసినప్పుడు ఇదే సుబ్బారెడ్డి ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, కంప్లైంట్ చేసిన మాట వాస్తవమా కాదా అనేది ఇప్పుడు చాలా క్లియర్గా తెలుస్తోంది కదా. మరి అప్పన ఎవడో నాకు తెలియదు, నా మాజీ పిఏ, నా తర్వాత చాలామంది దగ్గర పనిచేశాడు అని చెప్పేసి అన్నప్పుడు, అతని మీద మీకు ప్రేమ వాత్సల్యం మమకారం లేనప్పుడు ఎందుకు యాక్షన్ తీసుకోలేదనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. సో దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమైపోవట్లే. సుబ్బారెడ్డి అధికారుల మీద దోసేయటం, అధికారులు సుబ్బారెడ్డి మీద దోసేయటం, ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. సుబ్బారెడ్డి ఆ తర్వాత కరుణాకర్ రెడ్డి ఇద్దరు వస్తారనుకోండి, అది వేరే విషయం. వాళ్ళ మీద వీళ్ళ మీద తీసేయటం కాదు, ఒక కీలకమైనటువంటి లంచం వ్యవహారం వచ్చినప్పుడు దీన్ని పట్టించుకోకపోవటం ద్వారా ఈ మొత్తం అంశం సుబ్బారెడ్డికి తెలిసే జరిగింది అని చెప్పడానికి, ఆయనకు సూత్రప్రాయంగా ఆయన అంగీకారం కూడా తీసుకునే చేశారని చెప్పేసి చెప్పడానికి ఇంతకు మించిన ఆధారాలు ఏమన్నా కావాలా అనేది ప్రధానంగా వస్తున్నటువంటి ప్రశ్న. సో తప్పించుకునేందుకు రకరకాల ప్రయత్నం, ఏది ఆ రోజు ఉన్నటువంటి ప్రగల్భాలు ఏవి, అసలు కల్తీయే జరగలేదు, దుర్మార్గమే జరగలేదన్న దగ్గర నుంచి సుబ్బారెడ్డి ఎక్కడి వరకు వచ్చాడయ్యా అంటే, అధికారులు చేశారు నాదేం తప్పు అని ఒకరోజు, ఎవడో అప్పన్న లంచం తీసుకుని ఇదంతా చేస్తే నాకేం సంబంధం, నాకు తెలిసి జరిగిందా అని చెప్పేసి మరో రోజు. అంటే ఇక క్రమక్రమంగా దిగజారుతున్నటువంటి వైనం కళ్ళ ముందు కనిపించట్లేదా? ఏ రోజైతే చంద్రబాబు చెప్పాడో ఆ రోజున్న ఫైర్ ఈరోజు ఏమైపోయింది, ఎక్కడికి పోయింది అనేది ఇప్పుడు ప్రధానంగా అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆ రోజు చాలా ఫైర్, దుర్మార్గం, మలీషియస్ కామెంట్స్ అని చెప్పేసి మాట్లాడారు కదా, రాజకీయంగా దుర్మార్గంగా ఎంత స్థాయికైనా దిగజారడానికి చంద్రబాబు వెనకాడని చెప్పేసి ఆ రోజు తొడగొట్టి మరీ చెప్పారు కదా. ఈరోజు ఆ ఫైర్ ఎక్కడికి పోయింది అంటే, ఇండైరెక్ట్గా జరిగిందో వాళ్ళు చేశారు నాకు సంబంధం లేదు, జరిగిందో వాళ్ళు లంచం తీసుకున్నారు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళ మీదకు తోయటం తప్ప, అదే స్టాండ్ జరగలేదని చెప్పేసి అదే స్టాండ్ ఇప్పటికీ ఎందుకు నిలుపుకోలేకపోయాడు సుబ్బారెడ్డి. సో తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీసే కుట్రలో వీళ్ళంతా భాగస్వాములు అని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక దీంతో పాటు ఈరోజు తెలియవస్తున్న మరో ప్రధానమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అనేది ఒక పక్క అయితే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో సంచలన అంశం లిక్కర్ స్కామ్. ఈ లిక్కర్ స్కామ్లో కూడా ప్రధానంగా ఉన్నటువంటి వ్యక్తులు
ప్రధాన పాత్రధారులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు మేము అప్రూవర్లుగా మారతాం మహాప్రభో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి తలబద్దలు కొట్టుకుంటూ పిటిషన్ల మీద పిటిషన్లు పెట్టుకుంటారు. ఎస్, A2 A3లుగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, అప్పటి ఏపీ ఎస్పీడీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి, మరొక ముఖ్య అధికారిగా ఉన్నటువంటి సత్యప్రసాద్, వీళ్ళిద్దరూ ఈరోజు మేము అప్రూవర్గా మారతామంటూ పిటిషన్ పెట్టుకున్నారు. వాసుదేవరెడ్డి ఎక్కడో రైల్వే శాఖలో ఉంటే అతన్ని ఇక్కడికి పట్టుకొచ్చి మరి ఈ బాధ్యతలు అప్పగించారు. ఈ సత్యప్రసాద్ అనే వ్యక్తికి నేను ఐఏఎస్ని చేస్తాం, ఐఏఎస్గా నేను ప్రమోట్ చేస్తామని చెప్పేసి ఆశ చూపించి వీళ్ళిద్దరి చేత పనులు చేయించుకున్నారు. సో టెండర్లు కట్టబెట్టడం దగ్గర నుంచి, ఆర్డర్లు ఇవ్వటం దగ్గర నుంచి, దానికి సంబంధించిన వివరాలు తెప్పించడం దగ్గర నుంచి, ఒక్కొక్కరి దగ్గర నుంచి లంచాలు వసూలు చేయడం దగ్గర నుంచి ప్రతి ఒక్క సమాచారం కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తులు, ఆ డాక్యుమెంట్లు కూడా దగ్గర పెట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ ఇద్దరు అన్నమాట. వీళ్ళిద్దరు ఈరోజు మేము అప్రూవర్లుగా మారుతాం మహాప్రభు అని చెప్పేసి పిటిషన్ వేసుకు గతంలో కూడా వేస్తే కోర్టు తిరస్కరించింది. ఇది చాలా కీలక పాత్ర అవటానికి వీల్లేదని చెప్పేసి తిరస్కరించింది. వాళ్ళు అప్రూవర్లుగా మారుతున్నారు, అన్ని విషయాలు చెప్తున్నారు కాబట్టే సిఐడి పోలీసులు ఇంతవరకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు. మరొక్కసారి అదే ప్రయత్నం చేస్తున్నారు. బాబు మేము అప్రూవర్లుగా మారుతాం, తీసుకోండి మా పిటిషన్ తీసుకోండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరి ఈ కేసు ఎంతకాలం జీడిపాకంలాగా సాగుతుందో తెలియదు కానివ్వండి, కీలకమైనటువంటి వ్యక్తులు ఈరోజు అప్రూవర్లుగా మారే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మొన్న పరకామణి కేసులో జరిగింది ఇక్కడ రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ప్రభుత్వం కానీ, సిట్ కానీ, సిఐడి కానీ ఈ వ్యవస్థలన్నీ వాళ్ళకి రక్షణ కల్పించాలి, ఆ బాధ్యతలు తీసుకోవాలి. ఎస్, ఆ రోజు సతీష్ కుమార్ని బ్రతికించుకోలేకపోయారు. అలా జరుగుతుందని బహుశా ఎవరు ఊహించలేదు, కానీ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. కానీ ఇక్కడ ఇలా వాసుదేవరెడ్డికో సత్యకుమార్కి ఇలా కాకుండా ఉండాలి, సత్యప్రసాద్కు ఇలా కాకుండా ఉండాలి అంటే వాళ్ళ పట్ల జాగ్రత్తగా వ్యవహరించడం అనేది చాలా ముఖ్యం. ఇది సలహా అనుకుంటారు, సూచన అనుకుంటారు, మీ ఇష్టం. సో మరి ఈ అంశం పట్ల ఇది ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు ఒక పక్క సుబ్బారెడ్డి యూటర్నులు, బేలతనం, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి, మరో పక్క ఈ లిక్కర్ కేసులో కీలకమైన వ్యక్తులు అప్రూవర్లుగా మారబోతున్నటువంటి వైనం, ఈ రెండు చూస్తుంటే మీకేమనిపిస్తోంది, మీరేమనుకుంటున్నారు? నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.